హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విక వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా విశ్వగాడి నేమింగ్ రివీల్ చేయడం కోసం నేనైతే ఓన్గా డిఐవై అయితే చేద్దామని అనుకున్నాను. సో దానికోసం నేను మా ఫ్యామిలీకి కూడా నాకు హెల్ప్ చేశారు. సో మా అక్క పిల్లలు కూడా నాకు హెల్ప్ చేశారు. సో నేమ్ రివీలింగ్ బోర్డు ప్రిపేర్ చేద్దామని అయితే చేశాము. సో ఇవి చార్ట్ బోర్డు, ఫోమ్ బోర్డు, ఫోటో ప్రింట్, గమ్ము, ఇలా కొన్ని ఐటమ్స్ అయితే యూజ్ చేసాము. సో చాలా బాగా వచ్చింది. ఓటమి అనేది అంతం కాదు, గెలుపు కోసం వేసే మొదటి అడుగు. సో ఏమంటారు అంటే మనం ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు ఫలితం అనేది అసలు ఉండదు. కానీ ఏం చేద్దాం, కష్టపడుతూనే ఉండాలి. ఏదో ఒక రోజు ఫలితం ఖచ్చితంగా వస్తుందనే నమ్మకం. సో మీరు కూడా నా వీడియోస్ చూస్తారనే నమ్మకం, నాకు సపోర్ట్ చేస్తారనే నమ్మకంతోనే సో నేను మీతో అన్నీ షేర్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను అనుకున్న స్థాయికి నేను ఖచ్చితంగా రీచ్ అవుతాను. సో మీరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. సో ఫోమ్ బోర్డ్ అయినా యూజ్ చేయొచ్చు. సో కానీ నేనైతే ఫోమ్ బోర్డ్ అయితే యూజ్ చేయలేదు, నార్మల్గా బోర్డ్ అయితే యూజ్ చేశాను. సో వైట్ చార్ట్ గమ్ అయితే యూజ్ చేశాను. ఈ ఫోటో అయితే మేమే ప్రింట్ తీసుకున్నాము. సో ఓన్గా ప్రిపేర్ చేద్దామని. ఏంటో అబ్బా, కొన్నిసార్లు మనము ఎంత పెద్ద పనులైనా, ఎంత మంచి పనులైనా చేయాలని అనుకుంటాం, కానీ అసలు చేయాలని అనిపించదు. అసలు బద్ధకం వల్ల అసలు బాడీ అస్సలు సహకరించదు. ఎందుకంటే ఆ పని మీద మనకు ఇంట్రెస్ట్ లేక. సో కొన్నిసార్లు కొన్ని పనులు చేయాలని అనుకుంటాం, అవి అవసరం లేని పనులైనా మనమైతే చేస్తాము. సో కొన్ని అయితే అవసరం ఉన్న పనులైనా మనమైతే చేయలేము. అసలు ఎందుకనేది అసలు మనకే అర్థం కాదు. అంటే మనసు విధాలుగా వెళ్తుంది కదా. సో అందుకేనేమో మనసు అయితే ఒక్కడిగా నిలకడగా ఉండదు. నాకైతే అస్సలు నిలకడగా ఉండదు. ఏమేమో ఒంటరిగా ఉంటున్నప్పుడు అయితే రకరకాలుగా ఏం ఆలోచిస్తున్నానో, ఎందుకు ఆలోచిస్తున్నానో కూడా అర్థం కాదు. అలా అయితే ఆలోచిస్తూ ఉంటాను అన్నమాట. సో అదే తెలీదు ఎందుకు. ఎప్పుడు ఒంటరిగా ఉండకుండా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తాను. సో అందరితో ఉంటేనే హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఒంటరిగా ఉండడం కన్నా. సో ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళతో వాళ్ళ అల్లరి, వాళ్ళ సందడి మనసుకు చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉంటుంది. మనం ఎన్ని పనులు చేసుకున్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా ఒక్కసారి పిల్లల నవ్వు చూడగానే, వాళ్ళ స్మైల్ చూడగానే అసలు ఎంత బాధ అయినా, ఎంత కష్టాన్నైనా మర్చిపోవచ్చు కదా. ఏమంటారు? మీకు కూడా ఇలా అనిపిస్తే నాతో కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. సో ఇలా అయితే బోర్డు అయితే మేమైతే ప్రిపేర్ చేసేసామన్నమాట. సో మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే నాకైతే చాలా హెల్ప్ చేశారు. సో ఫ్యామిలీ సపోర్ట్ అయినా ఎంతైనా ఉండాలి. ఫ్యామిలీ సపోర్ట్ లేనిది మాత్రం మనం ఏది చేయలేము. మనం ఏం చేయాలన్నా ఖచ్చితంగా మన ఫ్యామిలీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఫ్యామిలీ లేనిది అసలు ఏమి కూడా మనం అసలు చేయలేము. మనము ఎంత ఎత్తుకు ఎదిగినా మన ఫ్యామిలీ అనేది మన వెనకాల ఉంటేనే మనము ఆ స్థాయికి చేరుకోగలం అనేది మాత్రం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో నేనైతే అదైతే ఎప్పటికీ మర్చిపోలేను. నేను చిన్నప్పటి నుంచి నేను చేసిన ప్రతి పనికైనా, దేనికైనా మా ఫ్యామిలీ అయితే నాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంది. సో ఇప్పుడు నేను వీడియో చేయడానికి కూడా కారణం మా ఫ్యామిలీయే. సో మా ఫ్యామిలీ ఇప్పుడు కూడా సపోర్ట్గానే ఉంది నాకు. సో మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. సో మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. మీరు సపోర్ట్ చేస్తారని, నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. సో మీరు ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీ అభిమానాన్ని నేను ఖచ్చితంగా పొందుతానని అనుకుంటున్నాను. సో నేనేమన్నా మిస్టేక్ చేసినా మీరు నాతో చెప్పండి. నేను న్యూగా ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. నేను అనుకున్న దానికి రీచ్ అవ్వడానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. సో ఇవైతే థర్మాకోల్ బాల్స్ అయితే మనమైతే ఈ ఫోమ్ బోర్డ్కి అయితే యూజ్ చేసాం. సో వాటితో అయితే మొత్తం అయితే ఫిల్ చేసేసాం. సో చాలా బాగా వచ్చింది.
లుక్ కూడా చాలా బాగుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే. సో నేను మా ఆయన అయితే 21st డే రోజు నేమ్ రివీలింగ్ చేయలేదు, అప్పటికి ఇంకా డిసైడ్ కాలేదు. సో ఆఫ్టర్ 3 months తర్వాత నేమ్ డిసైడ్ అయ్యామన్నమాట. సో ఇవన్నీ అయితే ప్రింట్ అయితే మా ఆయన అయితే తీసుకొచ్చాడు, ఐటమ్స్ కూడా కొన్ని మా ఆయనే తీసుకొచ్చాడు. సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే మా ఫ్యామిలీ నాకు హెల్ప్ చేశారు. సో వాళ్ళ హెల్ప్తో నేను ఈ ఫోమ్ బోర్డ్, ఈ నేమ్ రివీలింగ్ బోర్డ్ అయితే చేయగలిగాను. సో ఇవైతే కొన్ని ఐటమ్స్ అయితే నేనైతే యూజ్ చేసి నేమ్ రివీలింగ్ బోర్డ్ అయితే ప్రిపేర్ చేశాను. సో అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది, చాలా బాగా వచ్చింది. సో మీకు కూడా తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి, లైక్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి, సపోర్ట్ చేయండి. సో ఇలా అయితే వచ్చింది. సో మా విషు గాడు క్యూట్గా చాలా బాగున్నాడు. సో మా విషు నేమ్ అంటే మా బాబు నేమ్ వచ్చేసి వియాన్ష్. సో వియాన్ష్ గౌడ్, కాల్ మీ వియాన్ష్ గౌడ్ అని ఇలా అయితే మేమైతే ప్రింట్ తీసాం. సో ఇలా అయితే చేసాం. సో అవుట్పుట్ అయితే చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.